బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత నిన్న శుభకార్యానికి వెళ్లడానికి ధరించిన చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుపు చీర ఎరుపు ఆకుపచ్చ రంగు డిజైన్ బోర్డర్ లైన్ తో ఆ చీర ఉండటమే ఇక్కడ ప్రధాన అంశం. కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని ఈ మధ్య గులాబీ నేతలతో సహా రాజకీయ వర్గాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలైతే ఆమె ముఖ్యమంత్రి రేవంత్ లో చేతులు కలిపే బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ కండువాలను పోలిన రీతిలో డిజైన్ చేసిన చీరను ధరించారని, ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని గులాబీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి కూడా ఇదే చీర ధరించి వెళ్లారని, కావాలని ఇలా ఆమె చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని కారు పార్టీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత నిన్న శుభకార్యానికి వెళ్లడానికి ధరించిన చీర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలుపు చీర ఎరుపు ఆకుపచ్చ రంగు డిజైన్ బోర్డర్ లైన్ తో ఆ చీర ఉండటమే ఇక్కడ ప్రధాన అంశం. కవిత క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారని ఈ మధ్య గులాబీ నేతలతో సహా రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పలువురు గులాబీ పార్టీ ప్రముఖ నేతలైతే ఆమె ముఖ్యమంత్రి రేవంత్ తో చేతులు కలిపి బీఆర్ఎస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ కండువాలను పోలిన రీతిలో డిజైన్ చేసిన చీరను ధరించారని, ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని గులాబీ పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. కుమారుడి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి కూడా ఇదే చీర ధరించి వెళ్లారని, కావాలని ఇలా ఆమె చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని కారు పార్టీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. వర్మ నిన్న ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడు ఎంగేజ్మెంట్ ఏదైతే జరిగిందో ప్రజాభవన్ లో జరిగింది, దానికి సంబంధించి ప్రముఖులందరూ కూడా హాజరవడం జరిగింది. దానిలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధినేత కల్వకుంట్ల కవిత హాజరవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ తో పాటు హాజరవడం జరిగింది. వచ్చే క్రమంలోనే ఏదైతే కాంగ్రెస్ పోలి ఉన్నటువంటి శారీ కట్టుకురావటం కొంత అందరిలో ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడే ఉన్నటువంటి మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, సీఎం కూడా అక్కడే ఉన్నారు. అదంతా చూసి కొంతమంది ఆశ్చర్యపోయారు. దీనంతా చూసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతుంది అని కూడా కొన్ని విమర్శలు అయితే వెళ్తున్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి మెయిన్ గా చూసుకుంటే ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఏదైతే వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుమారుడు వెడ్డింగ్ కార్డుకి వెళ్లే టైంలో కూడా ఎల్లో శారీ కట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా వైసీపీ శ్రేణులు కొంత సోషల్ మీడియాలో ఈ విధంగా ట్రోల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ల పాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి ఈ శాస్త్రులు ఏంటి అని ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే కొంత తీవ్రంగా ట్రోలింగ్ చేసే పరిస్థితి అయితే వచ్చింది. మెయిన్ గా చూసుకుంటే మీడియా వాళ్ళు ఏదైతే కొంత కేటీఆర్ ని కవిత విషయంలో కొన్ని క్వశ్చన్లు అడిగే ప్రయత్నం చేసినప్పుడు కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా కవిత గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడని పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే కవిత పోరుబాట అనేది స్టార్ట్ చేసిందో ప్రతి జిల్లాలో సమస్యలు ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టుగా తిరుగుతుంది. ఆ నేపథ్యంలో ఏదైతే కవిత చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అధికారంలో ఉన్నా కానీ వాళ్ళని ఎవరిని కూడా ఈ పల్లెత్తి మాట అనట్లేదు. మెయిన్ గా ఏదైతే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళకి సంబంధించి మంత్రులు కావచ్చు, తిరిగినటువంటి పోరుబాట్లకు సంబంధించి ఏదైతే ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి లీడర్ని విపరీతమైన ట్రోల్స్ ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి కూడా రోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎక్కడ కూడా ఎవరిని కూడా పల్లెత్తి మాట అనట్లేదు. ఇవన్నీ చూస్తుంటే కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా దగ్గర అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులు కూడా ఎవరు నిన్న ఏదైతే డిప్యూటీ సీఎం
బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్ ఉందో ఎవరు కూడా హాజరవని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు కవిత హాజరవటాన్ని కొంత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులైతే కొంత ట్రోల్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా ప్లానింగ్ అంతా సీఎంఏ చేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది అయితే విమర్శలు చేసే పరిస్థితి వచ్చింది. కవిత మాత్రం నా వెనుక ఎవరు ఉండరు, నేను ప్రజల పక్షాన ఉన్నాను, ప్రశ్నించవలసిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించట్లేదు కాబట్టి నేను జనాల్లోకి తిరుగుతున్నాను తప్ప నా వెనక బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎలాంటిది లేదని. నిన్నడే ఇష్యూ అయితే మాత్రం కొంత రాష్ట్ర ప్రజల్లో అయితే ఆసక్తిగానే ఉందని చెప్పుకోవచ్చు. శ్రేయ, ఈ చీర రాజకీయం ఏమనుకోవచ్చు రామకృష్ణ? ఇది మొత్తం చూసుకుంటే కొంత కాంగ్రెస్ పార్టీకి కన్నా కూడా దగ్గర అవుతుంది అన్నయ్య కన్నా కూడా బీఆర్ఎస్ పార్టీని కొంత ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళకి కొంత కొంత వాళ్ళకి చిరాకు వచ్చే విధంగా బిహేవ్ చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళకి దగ్గరయ్యే దానికన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి కొంత చిరాకు తెప్పించి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి లీడర్లు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకంగా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళకి దగ్గరగా అన్ని ఏవైతే చూస్తున్నావో ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చేస్తుంటే కొంత వాళ్ళకి చిరాకు వచ్చే అవకాశం ఉంది. కొంత టంగ్ స్లిప్ అయితే దాన్ని అడ్వాంటేజ్ గా కవిత తీసుకున్నామని చూస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కవిత విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్ చూసుకుంటే కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని ఎక్కడ కూడా కవిత గురించి ఏది కూడా పల్లెత్తి మాట అనటానికి కూడా ఎక్కడ కూడా అసలు ఆ పేరు చెప్పగానే మొన్న కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ లో కూడా కొంత మాట్లాడటానికి ఇష్టపడిన పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. శ్రేయవర్మ, రామకృష్ణ, ఈ చీర రంగులు బట్టి వాళ్ళ అభిప్రాయాల్ని వ్యాఖ్యలుగా మార్చడం ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? కరెక్ట్. ఇది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగితే ఏదైనా రిసెప్షన్ లో కానీ ఎంగేజ్మెంట్ లో కానీ జరిగి ఉంటే దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటారు అని. పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్ లో ప్రముఖులందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వస్తారు కాబట్టి అట్రాక్షన్ అంతా తన వైపుకు తిప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఇట్లా చేస్తుంటారని కూడా కొంతమంది అయితే విశ్లేషకులు అనుకునే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే రాహుల్ సిప్లిగంజ్ నెక్స్ట్ డే జరిగింది, నార్మల్ గానే వెళ్ళారు. రాహుల్ సిప్లిగంజ్ మ్యారేజ్ కి వెళ్ళారు, నార్మల్ గానే వెళ్ళారు. కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్ కావడంతో కొంత అట్రాక్షన్, ఎందుకంటే వివిఐపీలు అందరూ ఉంటారు, కొంత అట్రాక్షన్ తన వైపు తిప్పుకోవడానికి ఒక స్ట్రాటజీగా ఏదైతే ప్రతిరోజు కవిత తను మీడియాలో ఉండాలి అని మొత్తం కూడా కనిపిస్తుంది. ఆమె చేసేటువంటి పోరుబాట్లు కావచ్చు, లేదంటే మొన్న సింగరేణి కార్మికులకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఏదైనా కానీ కొంత మీడియాని అట్రాక్ట్ చేయడంలో తన వైపు తిప్పుకోవడంలో కొంత, ఎందుకంటే కేసీఆర్ కూతురు కొంత మాటగారి స్ట్రాటజీలు అన్ని తన తండ్రి నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఏ విధంగా తన వైపు మలుచుకోవాలన్నది చాలా ఈ ఉద్యమంలో దాదాపుగా 2001 నుంచి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా అన్ని తెలుసు, వాళ్ళకి తెలియదేమి కాదు. మీడియాని ఎలా తిప్పుకోవాలి, మీడియా తన వైపు జనాలు అంతా అట్రాక్ట్ గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది రాజకీయంలో వెనత పెట్టినటువంటిది. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పుట్టి పెరిగిన ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి అన్ని కూడా తెలిసే అవకాశం ఉంది. శ్రేయవర్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.